హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం తందూరీ చాయ్ లేదా స్మోకీ చాయ్ అనొచ్చు అనమాట. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మంచి మసాలా టీ, ఈ తందూరీ ఫ్లేవరు, స్మోకీ ఫ్లేవర్తో ఒక్క కప్పు తాగారంటే ఆ మజాయే వేరనమాట. దీన్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామా. అయితే పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో నేను 1 కప్పు పాలు వేస్తున్నాను. ఈ టీ చేసుకోవడం కోసం మనకి చాలా తక్కువ నీళ్ళు యూస్ చేయాలండి. అందుకనే నేను కొద్దిగా నీళ్ళు యాడ్ చేశాను అనమాట, ఒక పావు కప్పు. ఈ విధమైన మట్టి పాత్రలు లోకల్ మార్కెట్లో ఏదైనా మట్టి పాత్రలు అమ్మే షాప్లో దొరుకుతాయండి, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని నేను నీట్గా శుభ్రంగా కడిగి బాగా తుడిచి వాడుతున్నాను. టీ మరిగినంతసేపులోని మనం గ్యాస్కి ఇంకొక వైపు సిమ్లోని ఈ మట్టి పాత్రని బాగా కాల్చుకోవాలండి. పాలు మరిగొచ్చేలోపు మనం 1 ఇంచు అల్లం ముక్క, 3 యాలకులు, చిన్న దాల్చిన ముక్క వేస్తున్నానండి. మసాలా ఫ్లేవర్ చాయ్ అన్నాను కదా, ఇవి కంపల్సరిగా మనం వేసుకోవాలన్నమాట. వీటిని బాగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత పాలు కొద్దిగా మరగొస్తున్నాయి అన్నప్పుడు వీటిని వేసుకోండి. వేసుకొని 2 స్పూన్లు పంచదార వేస్తున్నాను నేను. 2 స్పూన్లు టీ పౌడర్ వేస్తున్నాను. మీరు తాగే తీపిని బట్టి పంచదారని వేసుకోండి. ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకొని టీని మీడియం ఫ్లేమ్లోని మరగనిద్దామండి. టీ ఎంత బాగా మరిగితేనే టీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. టీ మరుగుతూ ఉంటుంది. ఇంకొక వైపు మనం పెట్టుకున్న మట్టి పాత్రని అన్ని వైపులు కదుపుకుంటూ బాగా కాల్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఏదైనా పట్కారతోటి కదుపుకుంటూ అన్ని వైపుల నుంచి బాగా కాల్చుకుంటేనే మనకి టీకి అనేది తందూరీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. లోపల వైపు కూడా కాలాలి కాబట్టి నేను ఈ విధంగా తిప్పి పెట్టానండి. ఇంకొక 2-3 నిమిషాల్లో మనకి టీ కూడా రెడీ అయిపోతుంది. ఢాబాల్లోనైతే మనకి బొగ్గుల తందూరు ఉంటుంది కదా, అందులో ఈ విధంగా కాల్చుతారనమాట. కానీ మనకి ఇంట్లో అవి అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇంట్లో కూడా మనం గ్యాస్ మీద ఈ విధంగా చేసుకోవచ్చండి. అదే టేస్ట్ వస్తుందన్నమాట. మట్టి పాత్రని కాల్చుతుంటే కొద్దిగా లైట్గా కలర్ మారుతుందండి. చూడండి, టీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి వడగట్టుకుందామండి. నార్మల్ టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ టీకి మంచి తందూరీ ఫ్లేవరు, స్మోకీ ఫ్లేవర్ ఇద్దామండి. దానికోసం ఒక గిన్నెలోని ఈ విధంగా మనం కాల్చుకున్న మట్టి పాత్రని పెట్టుకోండి. ఈ ప్రాసెస్ కొద్దిగా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మనం టీ ఇందులో వేసుకునేటప్పుడు బయటికి వస్తుందన్నమాట, పొంగుతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా టీని అందులో వేసుకోవాలి. అందుకనే కొద్దిగా పెద్ద పాత్రని పెట్టుకోండి మీరు. నేను చెప్పిన టీ 2కి వస్తుందండి. 2 కప్స్ అనమాట నేను చెప్పిన కొలతలు. చూడండి, ఈ విధంగా మనం టీకి మంచి తందూరీ ఫ్లేవర్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఈ మట్టి పాత్రని తీసేయండి. అంతేనండి, మంచి తందూరీ మసాలా చాయ్ రెడీ అయిపోయిందండి. నేను మట్టి కప్పుల్లోని సర్వ్ చేస్తున్నాను. మీరు నార్మల్ కప్స్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనం ఇంట్లోనే తందూరు లేకుండా గ్యాస్ మీదే తందూరీ చాయ్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మైండ్ రిఫ్రెష్ అయిపోతుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.